నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే ఆర్గనైజేషన్ ఏషియాన్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సో దీని యొక్క లోగో చూడండి, ఇట్ విల్ బి లైక్ దిస్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఏషియాన్ అనేది, కాకపోతే ఇండియా ఏషియాన్ మెంబర్ కాదు, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. మనకి కరెంట్ అఫైర్స్లో కానీ ఎక్కడ కానీ సర్టన్ ఆర్గనైజేషన్స్ గుర్తుకు పెట్టుకోవాలండి. సౌత్ ఏషియన్ ఆర్గనైజేషన్స్, సౌత్ ఏషియన్ ఆర్గనైజేషన్స్ అని అంటే సార్క్ కంట్రీస్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా ఫ్రెండ్స్. ఇండియా అండ్ ఇట్స్ ఇండియా సబ్ కాంటినెంట్ దగ్గర వచ్చే అన్ని ఆర్గనైజేషన్స్ వస్తాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక అండ్ పార్ట్స్ ఆఫ్ మాల్దీవ్స్, ఇవన్నీ సౌత్ ఏషియాలో వస్తాయి. సౌత్ ఈస్ట్ ఏషియా వస్తే 10 కంట్రీస్ వస్తాయి. వాట్ ఆర్ ద 10 కంట్రీస్ విచ్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ ఏషియా అని అంటే యూ కెన్ సీ హియర్ 10 మెంబర్స్ ఉన్నారండి ఇందులో. ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, సింగపూర్, ఫిలిప్పైన్స్, వియత్నాం, Cambodia, Myanmar, Laos and Brunei. These are the 10 organizations which were present in Southeast Asia లో అందరూ కలిసి ఒక గ్రూప్ని ఎస్టాబ్లిష్ చేశారు. అదే ఈ ఏషియాన్ ఆర్గనైజేషన్. సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? 8th August 1967 దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ అనండి. ఇంకొకటి అండి, 8th August మనకి హిస్టరీలో కూడా చాలా ప్రామినెంట్ డే. ఏంటండి? మన క్విట్ ఇండియా మూవ్మెంట్ వాజ్ లాంచ్డ్ in 1942 on 8th August. వెరీ ఇంపార్టెంట్. సో మనకి కొన్నిసార్లు ఇలా ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవడానికి మన కాంటెంపరీ ఇండియాలో ఏం జరిగాయి అని ఈవెంట్స్ని గుర్తుపెట్టుకుంటే కూడా మనకి ఎక్కువ గుర్తుంటాయి లాంగ్ టైం. సో 8th Augustని ఏషియాన్ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు, ఎందుకంటే అదే రోజు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కాబట్టి. అండ్ దీంట్లో ఫౌండింగ్ మెంబర్స్, ఈ 10 ఆర్గనైజేషన్స్ కలిపి ఒకేసారి ఎస్టాబ్లిష్ చేయలేదండి. ఇందులో ఫౌండింగ్ ఆర్గనైజేషన్స్, ఫౌండింగ్ కంట్రీస్ ఏంటి అని అంటే మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, ఫిలిప్పైన్స్ అండ్ సింగపూర్. సో ఈ ఫస్ట్లో పెట్టిన ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఇవి ఫౌండింగ్ మెంబర్స్. అంటే మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, ఫిలిప్పైన్స్ అండ్ సింగపూర్ అన్నీ కలిసి బ్యాంకాక్ డిక్లరేషన్. సో ఈ ఆర్గనైజేషన్ ఏ డిక్లరేషన్ ద్వారా అయ్యిందండి? బ్యాంకాక్ డిక్లరేషన్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ అని మనకి క్వశ్చన్ రావచ్చు. సో బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఈ ఏషియన్ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దీని యొక్క మెయిన్ మొట్టో ఏంటి అంటే వన్ విజన్, వన్ ఐడెంటిటీ, వన్ కమ్యూనిటీ. అంటే వీళ్ళందరికీ కలిపి ఒకే విజన్ ఉంటుంది, అందరినీ కలిసి ఒకే ఐడెంటిటీతో డిక్లేర్ చేయాలి అండ్ అందరూ కలిసి ఒక కమ్యూనిటీ లాగా, యూనిటీ లాగా ఉంటారు. సో దిస్ ఇస్ వాట్ మోటో ఆఫ్ దిస్ ఏషియన్. అండ్ ఈ సమ్మిట్ ఏదైతే ఏషియన్ సమ్మిట్ ఉంటుందో అది ఇయర్లీ లైక్ 2 yearsకి ఒక్కసారి సమ్మిట్ జరుగుతూ ఉంటుంది. అండ్ దీని చైర్మన్షిప్ వచ్చేసి ప్రతి ఇయర్ యాన్యువల్లీ రొటేట్ అవుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ఆల్ఫబెటికల్ ఆర్డర్ ద్వారా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కసారి చైర్మన్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ సర్టన్ థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ ఈ ఏషియన్ ఆర్గనైజేషన్ యొక్క ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఎవరండి? హార్టోనో దర్సనో. తను ఇండోనేషియాకి సంబంధించిన ఫస్ట్ సెక్రటరీ జనరల్. అండ్ ప్రస్తుతం ఈ ఏషియన్ ఆర్గనైజేషన్కి సెక్రటరీ జనరల్గా వర్క్ చేస్తున్నవారు లిమ్ జాక్ హా ఫ్రమ్ బ్రూనై. సో ఏమేమి గుర్తుపెట్టుకున్నామండి? క్విక్ రివ్యూ. ఏషియన్ ఆర్గనైజేషన్ ఏ డిక్లరేషన్ ద్వారా పెట్టారండి? బ్యాంకాక్ డిక్లరేషన్. అండ్ దీంట్లో ఎన్ని మెంబర్స్ ఉన్నారు? 10 మెంబర్స్ ఉన్నారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జకార్తా, ఇండోనేషియా. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ 10 మెంబర్స్లో 5 మెంబర్స్ మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, ఫిలిప్పైన్స్ అండ్ సింగపూర్ కలిసి ఈ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత మిగతా అన్ని ఆర్గనైజేషన్స్ వచ్చి జాయిన్ అయ్యి ప్రస్తుతం దీంట్లో 10 ఉన్నాయి. అన్ని సౌత్ ఈస్ట్ ఏషియాకి సంబంధించినవే. అండ్ ఇండియా ఇందులో మెంబర్ కాదు. అండ్ దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎప్పుడండి? 8th August 1967. క్విట్ ఇండియా మూవ్మెంట్ కూడా గుర్తుపెట్టుకోండి. అదే డేని మనం ఏషియన్ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఈ ఏషియన్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే ఎకనామిక్ గ్రోత్, ఈ కంట్రీస్ మధ్యలో ఎకనామిక్ గ్రోత్, పీస్, సెక్యూరిటీ, సోషల్ ప్రోగ్రెస్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్. అంటే మనకి పొలిటికల్, సోషో ఎకనామిక్, కల్చరల్ అన్నీ కలిసి ఇంప్రూవ్మెంట్ చేయాలి అని చెప్పేసి ఈ 10 కంట్రీస్
అన్ని సౌత్ ఈస్ట్ ఏషియాలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి ఎస్టాబ్లిష్ చేశాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, దీంట్లో మనకి వర్కింగ్ లాంగ్వేజెస్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ అఫీషియల్ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయండి, కానీ అందులో తమిళ్ కూడా ఉంది అని గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఈ ఏషియన్ ఆర్గనైజేషన్లో కొన్ని అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, అందులో తమిళ్ కూడా ఉంది. చాలా అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ తమిళ్ కూడా ఉంది బికాజ్ ఇట్స్ అన్ ఇండియన్ లాంగ్వేజ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ వర్కింగ్ లాంగ్వేజ్ ఏంటండి, ఇంగ్లీష్. అండ్ సమ్మిట్ ఎన్ని ఇయర్స్కి ఒకసారి అవుతుందండి, ట్వైస్ ఎ ఇయర్ ఇయర్లీ ట్వైస్ జరుగుతుంది. అండ్ అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చేసి తమిళ్ కూడా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. చైర్మన్షిప్ వచ్చేసి ప్రతి ఆల్ఫబెటికల్ ఆర్డర్ ద్వారా రొటేట్ అవుతూ ఉంటుంది. అండ్ మోటో ఇస్ వన్ విజన్, వన్ ఐడెంటిటీ and one community is the motto of this organization. And ఈ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనగానే ఫ్రీగా ట్రేడ్ జరుగుతుంది అని కాదండి, ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్యలో కన్సెషన్స్ ఇస్తారు, తక్కువ టారిఫ్స్ తక్కువ టాక్సేషన్స్ ఇస్తారు, ఎక్కువ మార్కెట్ ట్యాక్సెస్ ఇస్తారు, అలాంటి అన్ని కన్సెషన్స్ రేట్స్ అన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. సో ఏషియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వాజ్ మేడ్ ఇన్ 1992. ఫస్ట్ ఏషియన్ సమ్మిట్ ఎప్పుడైంది అండి, 1976లో బాలీలో ఇండోనేషియాలో జరిగింది. అండ్ రీసెంట్ 2021లో 39th ఏషియన్ సమ్మిట్ జరిగింది, అది బ్రూనే బందర్ సెరీ బెగవాన్ బ్రూనేలో జరిగింది. సో దీస్ ఆర్ సర్టన్ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ అబౌట్ ఏషియన్ ఆర్గనైజేషన్.